హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోనే ఒక 3 రోజుల క్రితం ఉగాది సందర్భంగా తెలంగాణలోని గద్దర్ సినిమా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ సినిమా అవార్డుల ప్రధానోత్సవంలో మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ విమర్శల మీద చాలా వరకు నెటిజన్ల నుంచి వ్యతిరేకత కూడా రావడం జరిగింది. ఈ విమర్శలు ఏమని చేశారో, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన స్పందన ఏంటి అనే విషయాల గురించి మనం కొద్దిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మన అందరికీ తెలిసిన విషయమే, తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 90% వరకు హీరోలు, అదేవిధంగా నిర్మాతలు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. వాళ్ళ మూలాలు పూర్తిగా సీమాంధ్రాలకి చెందినవే. ఈరోజు మెగాస్టార్ గారు హైదరాబాద్లో ఉండొచ్చు, కానీ ఆయన యాక్చువల్గా వెస్ట్ గోదావరికి చెందిన వ్యక్తి. అదేవిధంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ సంతానం అంతా కూడా ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యక్తులే. కానీ వీళ్ళు హైదరాబాద్లో పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద చాలా వరకు ఒక విధమైన చులకన భావంతో వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ ప్రకటనలు చూస్తే మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏ తెలుగు సినిమా వచ్చే కలెక్షన్లు చూసుకున్నా దాదాపు 65% వరకు కలెక్షన్లు మన ఆంధ్ర, రాయలసీమల నుంచే చేకూరడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్లో కూడా చాలా వరకు ఈ సినిమాలు చూసేది ఎక్కువగా ఈ సీమాంధ్ర వాసులే. అంటే ఒక విధంగా చెప్పాలంటే దాదాపు 75 నుంచి 80% కలెక్షన్లు అనేవి పూర్తిగా సీమాంధ్ర ప్రజల నుంచే ఈ తెలుగు సినిమాలకి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఆంధ్రప్రదేశ్ని చాలా చులకనగా చూస్తుంటారు. మొన్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో శ్రీ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన సహకారం అందట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇదే విధంగా చెప్పబడుతున్నటువంటి ఈ పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండేటప్పుడు అన్నీ మూసుకొని ఆయన దగ్గర చేతులు కొట్టుకొని మాకు ఎంతో కొంత టికెట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించకండి అని బతిమాలిన విషయాలు బహుశా వాళ్ళందరూ మర్చిపోయి ఉంటారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎన్ని షోలు వేసుకుంటే అన్ని షోలకి ఎంత టికెట్ల రేట్లు పెంచుకుందాం అనుకుంటే ఆ రేట్లు పెంచుకోవడానికి అన్నిటికీ అనుమతుల్ని అతి తొందరగా మంజూరు చేయడం జరుగుతుంది. ఏమైనా తెలంగాణలో కొంచెం అటో ఇటో అవుతుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఖచ్చితంగా అన్ని సినిమాలకు కూడా రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎన్ని విమర్శలు చేసినా ఆయన పట్టించుకోరు అనే ధోరణితోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది హైదరాబాద్లోనే ఉన్నవారు ఆలోచించడం అనేది చాలా వరకు సమంజసమైన విషయం అయితే కాదు. ప్రస్తుతం ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లోని పూర్తిగా ఆ ప్రభుత్వాలకి అనుకూలంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు వ్యవహరించడం జరుగుతుంది. కానీ దాని విషయంలో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వాల్ని ఎంత పొగుడుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని తక్కువ చేసి మాట్లాడడం మాత్రం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ తెలంగాణలో అవార్డులు ఇచ్చారంటే తెలుగు సినీ పరిశ్రమ అంతా అక్కడే ఉంది, స్టూడియోలన్నీ అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ వచ్చిన కలెక్షన్లన్నిటికీ సంబంధించిన ట్యాక్స్లన్నీ తెలంగాణలోనే కడుతున్నారు. తెలంగాణలో ఉన్న వ్యక్తులకే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి అక్కడ అవార్డులు
ప్రదానం చేశారంటే ఒక అర్థం ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రదానం చేయడానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మనకి వస్తున్న సహకారం ఏముంది? మన దగ్గర నుంచి కలెక్షన్లు అయితే తీసుకొని వెళ్తున్నారు, కానీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సహకారం అందుతుందా? ఇక్కడ ఎవరైనా సరే స్టూడియోలు కడుతున్నారా? ఇక్కడ షూటింగ్లు చేసి ఇక్కడ ఉన్న యువతకి ఏమైనా ఉపాధి కల్పిస్తున్నారా? ఇటువంటివి ఏమీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ మాకు సహకారం అందించట్లేదు అని మెగాస్టార్ లెవెల్లో ఉన్నటువంటి శ్రీ చిరంజీవి గారు విమర్శించడం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలంగాణలోనే పూర్తిగా అది అభివృద్ధి చెందింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ గద్దర్ అవార్డుల రూపంలో తెలుగు సినిమా పరిశ్రమలోని అవార్డులతో వాళ్ళందరినీ సన్మానిస్తుంది. మన రాష్ట్రం కూడా ఇవ్వాలని అంటే ఎలాగా? ఈరోజు మన దేశంలో దాదాపు 10-12 రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. అలాగని చెప్పి ప్రతి రాష్ట్రం కూడా ఈ హిందీ సినిమాలకి అవార్డుల ప్రదానోత్సవాలు చేస్తారా? చేయరు కదా. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం ఆల్రెడీ అక్కడ ఎక్కడైతే తెలుగు సినిమా పరిశ్రమ ఉందో అక్కడ వాళ్ళు ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. మనం ప్రదానం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు శ్రీ చిరంజీవి గారు విమర్శించగానే ప్రస్తుత మన సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి శ్రీ కొందుల దుర్గేష్ గారు ఇమీడియట్గా స్పందించి చిరంజీవి గారి సూచనలు మేము పాటించడం జరుగుతుంది, అతి త్వరలో నంది అవార్డులు ఇస్తాము అని అంత తొందరగా స్పందించాల్సిన అవసరం లేదు. అసలు నంది అవార్డులు మన రాష్ట్రంలో ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు చూసాం, తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా అవార్డులు ఇస్తే అన్ని కమ్మవాళ్ళకే ఇచ్చారని చెప్పి చాలా వరకు విమర్శలు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇంకో కొత్త విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు సినిమా ఫీల్డ్లో చాలా వరకు సీమాంధ్ర వ్యక్తులే ఉంటారు. వాళ్ళకి కానీ అవార్డులు ఇస్తే సీమాంధ్ర వ్యక్తులకు అవార్డులు ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదని ఇదో కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు నెత్తిగా తెచ్చుకొని ఈ నంది అవార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేసి ఏమైనా సరే ఇక్కడ సినిమాకు సంబంధించిన షూటింగ్లు కానీ ఎవరైనా స్టూడియోలు పెడితే వాళ్ళకి సహకారం అందిస్తే అది మన రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ నంది అవార్డులు ఇవ్వడం వల్ల ఈ మన రాష్ట్రానికి కానీ లేదంటే ఇక్కడ కళాకారులకు కానీ ఏ విధమైన ఉపయోగం ఉండే అవకాశం లేదు సరికదా. అనవసరమైన విమర్శలు ప్రభుత్వం కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరో కామెంట్లు చేశారని చెప్పి మన రాష్ట్రానికి నష్టం చేకూర్చే పనులు చేయడం అనేది చాలా వరకు ఆపుదల చేస్తే మన రాష్ట్రానికి అది మంచి చేకూర్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.